ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ సిద్ధాంతం పనిచేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజియన్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు రెడ్ బుక్ కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు అనుగుణంగా పనిచేయాల్సిన పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచుకుంటుందని ఎద్దేవా చేశారు. 70% టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్తి చంద్రశేఖర్, ఒంగోలు పార్టీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పార్టీ నియామకాలు కమిటీలన్నింటినీ కూడా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు పార్టీ నియామకాలకు సంబంధించి చర్చించడం జరిగింది. పార్టీ ఆదేశించిన సకాలంలో అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి చేయాలని, భవిష్యత్ కార్యాచరణని ప్రజల తరపున నిలబడి ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలు చేయాలని మా పార్టీ ఆదేశించిందో ఆ ఆదేశాల అమలుకు ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ ఆలోచన మేరకు, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ నియామకాల పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో అతి తొందరగా గ్రామ స్థాయికి కమిటీలు తీసుకెళ్లిన జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంటుందని, అలా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక ఫైర్తో, పేషంతో కష్టపడి పనిచేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం, పార్టీ ఆదేశించే ప్రతి నిర్ణయాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పోరాటాన్ని ప్రకాశం జిల్లాలో భవిష్యత్తులో చేయబోయే ప్రతి కార్యాచరణను కూడా అందరం కూడా కలిసి సంయుక్తంగా చర్చించాం. ఆ దిశగా ముందుకు వెళతామని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అన్నారు. కారుమూరి నాగేశ్వరరావు గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు మేమందరం కలిసి ఈ జిల్లాలో పార్టీని బలపరచడం కోసం, కమిటీలు వేయడం కోసం, అందరితో కలిసిమెలిసి ఏ విధంగా పార్టీ పటిష్ట చేయడం కోసం, కార్యకర్తలకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరి గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కార్యకర్తలను ఎక్కువగా వేధిస్తూ, ముఖ్యంగా పోలీసు వారు ఎస్ఐల స్థాయి కానీ, సిఐ స్థాయి కానీ వాళ్ళు విచక్షణ లేకుండా అందరు కార్యకర్తల్ని లేనిపోని కేసులు పెట్టించేసి ప్రతి ఒక్కరిని కొట్టడం, నానా రకాలుగా హింస పెట్టడం జరుగుతూ ఉంది. మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఒక 2 రోజుల క్రితం దర్శిలో సురేష్ అనే వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావాలని డిఎస్పీ గారు పక్కనే, ఆఫీస్ పక్కనే జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది. ఆ డిఎస్పీ గారు చూస్తున్నప్పటికీ 15 రోజులు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి ఇతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి ఒక 4 ఎస్ఐల్ని, ఒక సిఐ, ఒక 20 మంది పోలీసులను తీసుకొచ్చి విశిక్షణ లేకుండా అతను సుమారుగా 1,00,000 ఖర్చు పెడితే మొత్తం తీసుకొచ్చి, ఆ బొంక తీసుకొచ్చి బయటకు పరిస్థితి వచ్చింది. అయ్యా పోలీసు వారి విజ్ఞప్తి, మీరు సుమారుగా 60 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. 60 సంవత్సరాలు మీ వయసు వచ్చిందాకా మీరు కావాలని చెప్పేసి ఈ 5 సంవత్సరాలే మీ పదవి అనుకోవద్దు. మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది, మాకు పదవులు వస్తాయి, మళ్ళీ మీరు కూడా అప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ గవర్నమెంట్ 5 సంవత్సరాలు, సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలే ఉండేది. దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఎవరు కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా, ఏ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొడితే అతను లా అండ్ ఆర్డర్ అయిపోయింది. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక టీడీపీ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీలు కేసులు పెట్టమంటే పెట్టడం, స్టేషన్లు తీసుకొచ్చి నిర్బంధంగా శిక్ష పెట్టడం, అవసరమైతే కొట్టడం తప్ప ఇంకేం చేయట్లేదు. వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం ఈ ఎస్ఐలు, సిఐలు విపరీతంగా హరాస్ చేస్తున్నారు. కాబట్టి ఈ హరాస్మెంట్ ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దయచేసి ఇవన్నీ మానుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఇలానే కంటిన్యూ అయితే అందరూ ఇన్ఛార్జీలు అందరం కలిసేసి ఒక పెద్ద ఎత్తున కార్యకర్తలకు అండగా ఉండడం కోసం ఉద్యమం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రకాశం జిల్లాకు వచ్చేళ్ళకి ఈ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు లేదని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యంగా రైతుల కోసం పొగాకు కానీ, మిర్చి కానీ, మిగిలిన పత్తి కానీ, వరి కానీ, ధాన్యానికి కానీ గిట్టుబాటు ధర లేదు.
ముఖ్యంగా ఈ పొగాకు సీజన్ కాబట్టి అంతకుముందు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కింటాకు సుమారుగా 36,000 37,000 వచ్చేది. ఇప్పుడు 22,000 కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ గారి దృష్టి తీసుకెళ్ళాం. అవసరమైతే ఇవి మద్దతు ధర ఇవ్వకపోతే ప్రకాశం జిల్లాకు జగన్మోహన్ గారిని పిలిపించి పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్యకర్తకి మేమందరం కలిసిమెలిసి భరోసా ఇస్తున్నాము, అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వీళ్ళని తొందరలో ప్రకాశం జిల్లాలో అన్ని అనుబంధ సంఘాలు అన్ని కమిటీలు ఏర్పాటు చేసి తొందరలో మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేసుకుంటాం. శివప్రసాద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన అలాగే పార్లమెంటు ఇన్ఛార్జి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన బొత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు మన ఇక్కడ ఈ జిల్లా పరిశీలకులుగా ఇవాళ రావటం జరిగింది. మన అధ్యక్షులు ఆజ్ఞ మేరకు అలాగే ఎమ్మెల్యేలు మా ఇన్ఛార్జీలందరికీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ప్రతిష్ఠ చేయటంలో మరి పూర్తి బాధ్యత తీసుకుని అన్ని కమిటీలు కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఇక్కడ మరి కోఆర్డినేటర్స్ కానీ ఇక్కడ కోఆర్డినేటర్గా ఇక్కడ ఇన్ఛార్జీలు ప్లస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చక్కని పనిచేశారు. మెజార్టీ 95% అన్ని కమిటీలు కంప్లీట్ చేసి చాలా ముందులో నుంచున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కొద్దిపాటి చిన్నవి ఉన్నాయి, అన్నీ కూడా కంప్లీట్ చేసి వారంలో చేస్తారు. తర్వాత గ్రామ కమిటీలు కూడా కంప్లీట్ చేయమని చెప్పారు. జూలై దాకా మనకు టైం ఉంది కాబట్టి అన్నీ కూడా చేసుకుంటూ అలాగే బూత్ కమిటీలు కూడా వేసుకునే విధంగా పార్టీని బలోపేతం చేయటంలో ఈ ప్రకాశం జిల్లా చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నారని అందరినీ కూడా నేను గౌరవిస్తున్నాను. ఎంతో చక్కని పని నేర్పుతనంతో చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రెడ్ బుక్ సిద్ధాంతంతో ఆ రెడ్ బుక్ సిద్ధాంతం చెప్పినట్టుగా పోలీసు వారు మరి ఈ రకమైన ప్రవర్తన బాగలేదు. ప్రజలందరినీ కూడా సమానంగా చూడవలసిన అవసరం ఉంది. ఏ కారణం చేత అకారణంగా అరెస్టులు చేయటం, వాళ్ళని వేరే పోలీస్ స్టేషన్ నుంచి వేరే చోటకి తీసుకొచ్చి కొట్టడం కూడా చేస్తున్నారు. ఇది చాలా మంచి పద్ధతి కాదని చెప్పి పోలీసు వారిని నేను హెచ్చరిస్తున్నాను. ఇటువంటి చర్యలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉద్యమం చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ పోలీసు వారు అన్నది ఇది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేస్తాం కానీ ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి కానీ ప్రభుత్వాలకు అనుగుణంగా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా పనిచేస్తున్నారు. ఆయన ఆ రకమైన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు. ఆయన ఏమంటాడు, మొన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పని చేయొద్దు, పాముకు పాలు పోసినట్టే అంటున్నారు. అంటే మేము పాము లాంటి వాళ్ళమా? ఏం మాట్లాడుతున్నామయ్యా? అదే అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలు చేయగలదురా అని అడుగుతున్నాను. ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 70% తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్నారు. ఇది వాళ్ళు గమనించట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి అందినాయి. ప్రతి చోటకి ఇంటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇవాళ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను మీరు 10,000 ఇస్తామని వాళ్ళకి ఎగనామని చెప్పారు, ఇవాళ ప్రతిదీ కూడా వాళ్ళ కాళ్ళు అడిపోయేలా తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇవ్వటం పోయిన పెన్షన్లు ఇవ్వటమేమో కానీ ఉన్న పెన్షన్లు కూడా నెల నెల కట్ చేసే పని చేస్తున్నారు. ఒక్క పెన్షన్ మాత్రం టెన్షన్గా ఇస్తూ తగ్గించుకుంటూ ఇస్తూ ఆ దానికే చంద్రబాబు నాయుడు గారు గొప్ప ముఖ్యమంత్రి గారు ప్రతి కొత్త ప్రోగ్రాం పెట్టినట్టుగా ప్రతి నెల ఆయన ఒక చోటకి వెళ్తాం, ఒక న్యాయీ బ్రాహ్మణ్ షాప్కి వెళ్ళి కూర్చోవటం, ఆయన ఒక్కడ అక్కడ జనం ఉండరు. అయితే వాళ్ళు ఏదో సినిమా చూసాం, అందులో కోడిని ఏలాడదీసి ఉత్తన్నం తినేస్తూ ఉంటాడు. అంచేత ఆయన ఒక్క షాప్కి వెళ్ళారంటే రాష్ట్రంలో ఉన్న న్యాయీ బ్రాహ్మణ్స్ అందరికీ కూడా మేలు జరిపోయినట్టుగా అనుకోవాలి. అలాగే మత్స్యకారుల దగ్గరికి వెళ్తాడు, ఆయన ఒక్కడే ఉంటాడో ఇద్దరు ఉంటారో వాళ్ళు. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు అందరికీ మేలు జరిగిపోయిందని వాళ్ళు భావించేయాలన్నమాట. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, అక్కడ వాళ్ళందరికీ మేలు జరిగిపోయినట్టుగా భావించే కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ. ఇది చాలా దారుణాతి దారుణం. మీరు ఏదైతే సూపర్ 6 చెప్పారో ఆ సూపర్ 6ని అమలు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ
మీరు రైతులకి భరోసా మేము ఇచ్చేవాళ్ళం, మీరు 20,000 ఇస్తామని చెప్పి ఇవాళ ₹1 ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రైతాంగం అంతా ఇవాళ మిర్చి కానీ, టొబాకో కానీ, కోకో కానీ, మన ఆయిల్ పామ్ కానీ, ప్రతి ఒక్క అపరాలు కానీ ఇవాళ ధాన్యానికి కూడా మీరు రాగానే ఆ నాదెండ్ల మనోహర్ గారు చాలా ప్రగల్భాలు పలికేశారు. రైతులకు మేము మేలు చేసేస్తాం, రోజులో 70 వేసేస్తామని. ఇవాళ సంచిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. రైతు ఓ పక్కన ఆకాశం బాగలేదు, వర్షాలు పడుతున్నాయి, ఆ ధాన్యం తడిసిపోతుంది, దాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉంటే ఇవాళ సంచవలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ సివిల్ సప్లై మినిస్టర్ కబుర్లు చెప్తాడు కానీ ఇవాళ సంచిచ్చే కార్యక్రమం చేయట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తున్నారు రైతులు, వాళ్ళకి ఇచ్చే పని లేదు. మేము చేశామంటే జగన్మోహన్ రెడ్డి గారు పంట వచ్చే 2 నెలల ముందే దీని మీద ఒక అవగాహన సదస్సు పెట్టి మీటింగ్ పెట్టి అధికారులకు సూచనలు ఇచ్చి ధాన్యాన్ని, తడిసిన ధాన్యం, మొక్కైన ధాన్యాన్ని కూడా చివరి ధాన్యం కొనే వరకు కూడా మేము చేసేవాళ్ళం. ఇవాళ లక్షల టన్నులు పండినా దాన్ని మేము ఇంత తీసుకోలేమని చెప్పి నాదెండ్ల మనోహరే ప్రభుత్వం కొనలేదని చెప్తుంటే ఏమైపోతారు రైతులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు స్థిరీకరణ పెట్టి ఏ పంట అయితే లాస్ అయి కొనలేకపోతున్నారో దాన్ని ప్రభుత్వమే కొని మరి గిట్టుబాటు ధర కల్పించేవాళ్ళగా రైతులకు మేలు చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ రైతుని నడ్డిసే కార్యక్రమం చేస్తున్నారు. పూర్తిగా రాష్ట్రాన్ని పక్కన పెట్టేసి ఒక అమరావతికే పరిమితం అయిపోతున్నారు. మీరు అమరావతిలో బాగా కిక్ బ్యాక్ బాగా వస్తున్నాయి మీకు. ఇవాళ మీరు ఇచ్చే కన్స్ట్రక్షన్ 41,000 కోట్లు టెండర్లు పిలిచారు. అందులో ఎంత దారుణం అండి, ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళకి, అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళకి 1,800 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుద్ది, మ్యాక్సిమం 2,000 అవుద్ది. కానీ మీరు 10,000 చిల్లర పెట్టారంటే ఎంత దోపిడీ జరుగుతుందో ఒకసారి గమనించండి. నేషనల్ హైవే రోడ్డు కిలోమీటరు 20 కోట్లు అవుతుంటే మీరు 60 కోట్ల చిల్లరి. ఎంత దారుణంగా దోచుకుంటున్నారు అంటే సంపద సృష్టిస్తానన్నారు, మీకోసం అనేది ఇప్పుడు ప్రజలకు తెలిసింది. సంపద సృష్టించి మీరు ప్రజలకు ఇస్తా అన్నారు, కానీ మీ కొడుక్కి మీ మనవడికి ఇచ్చే కార్యక్రమం ఈ సంపదని దోచుకోవటానికి చేస్తున్నారు. అందుకే మీకు అమరావతి మీద అంత ప్రేమ. ఇవాళ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి. రాష్ట్ర ప్రజల్ని ఎలా గట్టెక్కించాలి, రైతులను ఎలా గట్టెక్కించాలి, రైతులకు గిట్టుబాటు ఎలా కల్పించాలనే దాంట్లో ఏ మాత్రం లేదు. మిర్చి గురించి మీరు మాట్లాడారు, ఏదో 2 లెటర్లు రాసేసి మమ్మ అనిపించారు. కానీ ఆ మిర్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని మిమ్మల్ని అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఈ రాష్ట్ర రైతులందరూ కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏదో చేస్తారని మీ మాయ మాటలు నమ్మి మీకు చేస్తే ఇవాళ ద్రోహం చేస్తున్నారు. మరి ఓట్లేసి గెలిచారు. మరి అమెరికా తులసి గబాడ్ చెప్పినట్టుగా ఈవీఎంలు మరి మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తుంది. ఏ రకంగా అయితే గెలిచాక మీరు ఈ ప్రజల్ని ఈ రకంగా చేయటం మంచిది కాదు, భావ్యం కాదు. మిమ్మల్ని గమనిస్తున్నారు ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.